ముఖ్యమైనటువంటి మాట ఒకటే నేను చెప్పాల్సింది ఏంటంటే రేపు ఎవరు పోటీ చేయాలి, ఏ స్థానం నుంచి ఎవరు పోటీ చేయాలనేటువంటిది పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు కలిసి కూర్చుని నిర్ణయించుకునేటువంటి అంశం. పొత్తు ముందు చాలా సందర్భాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఇస్తామనేటువంటి మాట చెప్పి ఉండదు. పొత్తు తర్వాత పొత్తు ధర్మం అనేది ఒకటి ఉంటుంది. పొత్తు ధర్మంలో ఎక్కడెక్కడ ఎవరెవరిని సర్దాలనేటువంటి మాట ఆ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పింది. పొత్తు లేనప్పుడు కూడా ఆయన చెప్పిన మాట సిట్టింగ్ వాళ్ళకి ఇస్తామని చెబుతూనే కొన్ని త్యాగాలు చేయాల్సి ఉంటుంది అనేటువంటి మాట కూడా చెప్పారు. పొత్తు ధర్మం అనేది ఒకటి ఉంది, మర్చిపోకూడదు. ఆ పొత్తు ధర్మంలో కొన్ని ప్రాంతాల్లో తెలుగుదేశం వారు త్యాగం చేయాల్సి ఉంటుంది, కొన్ని ప్రాంతాల్లో జనసేన పార్టీ వాళ్ళు త్యాగం చేయాల్సి ఉంటుంది. అలా చూసుకుంటే ఖచ్చితంగా అన్ని రకాలుగా కూడా ఇక్కడ మనకు పోటీ చేసే అవకాశం ఉంటుందనేటువంటి భావన నాలో ఉంది. ఎవరైనా కోరుకోవచ్చు. కానీ నేను ఒకటే చెప్తున్నాను, రాజమండ్రి రూరల్ నియోజకవర్గం 2009లో ఏర్పడింది. అంతకుముందు కడియం నియోజకవర్గంగా ఉంది. నేను 2007లో రాజమండ్రి ప్రాంతం నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికైన తర్వాత 2007 నుంచి ఇవాటి వరకు రమారం 17 సంవత్సరాలు అయింది. 17 సంవత్సరాలుగా సమస్యల పట్ల అవగాహన, ప్రజల పట్ల అనుబంధం, వారితో కలిసిమెలిసి తిరిగి వారి సహచరుడిగా ఉన్నటువంటి భావన, వారి కష్టంలో కానీ నష్టంలో కానీ సమస్యల్లో కానీ పాల్గొనేటువంటి అంశం ఇవాళ టికెట్ ఆశించే వారు అందరిలో కంటే కూడా ఎక్కువ సంవత్సరాలుగా నియోజకవర్గానికి నేను అనుబంధంగా ఉన్నాను. అదే ప్రాంతంలో తిరుగుతున్నాను, వేరే చోట చూడలేదు. నాకు రాజమండ్రి రూరల్ నియోజకవర్గంతో ఉన్నటువంటి అనుబంధం ఒక విడదీయరానటువంటి అనుబంధం, కనవేసుకుపోయినటువంటి అనుబంధం. అటువంటి అనుబంధంతో ఖచ్చితంగా నాకు నమ్మకం ఉంది. రేపొద్దున్న మళ్ళీ చివరిగా ఇంకో మాట చెప్తున్నాను, ఏదైనప్పటికీ కూడా వారిద్దరూ తీసుకునే నిర్ణయం అంతిమ నిర్ణయం అయినప్పటికీ కూడా నాకు ఖచ్చితంగా నాకే వస్తుందనేటువంటి నమ్మకం. అదేవిధంగా నేను చేసినటువంటి సర్వీసెస్ను లేకపోతే నేనున్నటువంటి విధానాన్ని బట్టో అందరికీ దుర్గేష్ అయితే బాగుంటుందనేటువంటి మాట అన్ని చోట్ల వినపడుతూ ఉంటుంది. ఆ మాటకు వస్తే నేను పైకి చెప్పకూడదు, కానీ అది వేరే పార్టీ వాళ్ళు కూడా మీరు వస్తే బాగుంటుంది అనేటువంటి సందర్భం కూడా నేను చాలా సందర్భాలు అంటూ ఉంటాను. సహజంగా బీజేపీ కూడా తోడవుతుంది, వాళ్ళు కూడా రాజమండ్రి రోడ్లు ఎడుతున్నారని చెప్పేసి ఒక ఇది వచ్చింది. మీరు ప్రధానంగా మీ పొత్తుల్లో రాజమండ్రి ఏమీ లేనటువంటి వ్యక్తులు మీకు పెన్షన్లు పంపిణీ చేయడం, ప్రోటోకాల్ ఏమి లేనటువంటి వ్యక్తులు పూర్తి స్థాయిలో నెగ్గినటువంటి ఎమ్మెల్యేని పక్కన పెట్టేసి కార్యక్రమాలు నిర్వహించడం మనం ఎప్పుడూ చూసాం. ఇవాళ మొట్టమొదటి కొత్త రాజ్యాంగం రాశారు కనుక వీళ్ళు ఏ ప్రోటోకాల్ లేనటువంటి వాళ్ళని తీసుకొచ్చి మామూలుగా మీకు అపోజిషన్ ఎమ్మెల్యే నెగ్గినా మీకు ఒకటే ఉదాహరణ చెప్తాను. 2009 నేను 2007లో ఎమ్మెల్సీ అయినప్పుడు 2009లో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే చందన్ రమేష్ గారు నెగ్గారు. రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో అప్పుడు అధికార పార్టీ ఓడిపోయింది, తెలుగుదేశం పార్టీ ప్రతిపక్ష పార్టీ సభ్యునిగా ఆయన నెగ్గాడు, ఆయన ఎమ్మెల్యేగా ఉన్నాడు. ఎంపీగా అరుణ్ కుమార్ గారు అధికార పార్టీ తరఫున ఉన్నారు, ఎమ్మెల్సీగా నేను అధికార పార్టీ తరఫున ఉన్నాను. రాజమండ్రి రూరల్ ఎంచుకున్నాను నేను కార్యక్రమాలు చేయడానికి. ఏనాడు కూడా మేమిద్దరం ఎంపీ గారు కానీ నేను కానీ రమేష్ గారు రాకుండా ఏ కార్యక్రమం మొదలుపెట్టలేదు రూరల్లో. ఆయన అధికార పార్టీలో లేడు కనుక ఆయన్ని విస్మరిద్దాం అనేటువంటి ఆలోచన మాకు రానేలేదు కూడా అసలు. అది ప్రజాస్వామ్యానికి ఉన్నటువంటి గొప్పదనం. అందులో భాగంగా మేము ఏనాడు కూడా, అందుకే వాళ్ళకి కూడా రమేష్ గారికి మాకు ఆ సన్నిహిత సంబంధాలు కొనసాగుతున్నాయి. ఎందువల్లనంటే అక్కడ ఎమ్మెల్యేగా ప్రజల నుంచి నెగ్గిన వ్యక్తికి మనం గౌరవం ఇవ్వాలి, గౌరవం ఇచ్చి తీరాలనేటువంటి భావన ప్రజాస్వామ్య స్ఫూర్తి. ఆ స్ఫూర్తి ప్రకారం ఆ రోజు రమేష్ గారికి ఆయన రావడం లేట్ అయితే ఎంపీ గారు కూడా అంత బిజీగా ఉండి కూడా ఆయన వెయిట్ చేసేవాడు, నేను వెయిట్ చేసేవాళ్ళం. రమేష్ గారు వచ్చిన తర్వాత కొబ్బరిగా కుట్టిన తర్వాత మేము కార్యక్రమంలో పాల్గొన్నాం. స్టార్ట్ అవ్వలేదండి. నేను 100% పోటీ చేస్తాను. రెండోది ఏంటంటే ఇప్పుడు ఎన్ని సీట్లలో పోటీ చేయాలనేటువంటిది ఇక అతి త్వరలోనే పండగ లోపలనే డిసైడ్ అవుతాయి. ఇంకా వాళ్ళిద్దరు కూర్చుందా డిసైడ్ అవుతుంది. కులాలకి మతాలకి అతీతం పార్టీ అండి. పార్టీ అన్న తర్వాత అన్ని రకాల కులాలు ఉంటాయి, అన్ని రకాల మతాలు ఉంటాయి. ఆ పార్టీ ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయాన్ని ఏ కులమైనా ఏ మతమైనా పాటించాల్సిందే. ఇప్పుడు నేను కానీ ఇంకొకళ్ళు కానీ ఇంకో కులం కానీ ఇంకో మతం కానీ పార్టీ వాడిద్దరూ కూర్చుని పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు కూర్చుని ఈ నియోజకవర్గంలో పలానా వాళ్ళని పెడతాం, ఈ నియోజకవర్గంలో పలానా పెడతాం అంటే మేము ఆదేశించి ఆ ఆదేశాలని అనుగుణంగా వెళ్లాల్సింది తప్పితే దాన్ని వ్యతిరేకించే అవకాశం ఉంటాయి. చాలా వాదనలు ఉంటాయండి. అలాగే రాష్ట్రం మొత్తం మీద చాలా చోట్ల చాలా వాదనలు ఉంటాయి. ఆ వాదనలన్నింటినీ కూడా మనం పరిగణలోకి తీసుకుని పార్టీ ఒక నిర్ణయం తీసుకుంటుంది, దాన్ని పాటిస్తాం. ఇంకా ఆవిడ అసలు మొన్నే జాయిన్ అయ్యారు. అసలు కాంగ్రెస్ పార్టీ ఏ మేరకు పుంజుకుంటుంది, ఏ మేరకు సాధిస్తుంది అనేటువంటిది ఇంకా అంచనా ఏమిటప్పుడు దాన్ని ఇంకా టూ ఎర్లీ, ఇంకా కొన్నాళ్ళు పోతే కానీ మనం దాన్ని వాళ్ళు ప్రచారంలోకి వెళ్ళిన తర్వాత ప్రజల్లోకి వెళ్ళిన తర్వాత కానీ మనం చెప్పలేము.
ఏదైనప్పటికీ కూడా మాకు వచ్చే నష్టం అయితే లేదు. మా రెండు పార్టీల కూటమికి మాత్రం మొత్తం అంతా కూడా ఇంటాక్ట్గా ఉంది. ఆల్రెడీ డిసైడ్ అయిపోయారు ఓటర్లు అందరూ కూడా. మాకు వేసే వాళ్ళు అందరూ 100% నెగ్గించుకునే విధంగానే వేస్తారు. దుర్గేష్ గారు ఇప్పుడు